చాలా రోజుల తర్వాత ఇంక్లైన్ బార్బిల్ ప్రెస్ కరెక్ట్‌గా చేశాను అనిపించింది మామ. మన మజిల్ గెయినింగ్ ఛానెల్‌లో డే 106. నేను ఫస్ట్ టైమ్ ఇంక్లైన్ బార్బిల్ ప్రెస్ ఇంత బాగా చేశాను మామ. నేను ఎప్పుడు చేసిన షోల్డర్ అనేది బాగా ఎంగేజ్ అయ్యేది. అలాంటిది ఈ రోజు కొంచెం అసలు ఎంగేజ్ అన్నదే లేదు. షోల్డర్ అనేది కొంచెం ప్రాపర్ గానే పట్టింది. అంటే మనం కొంచెం కాకపోతే కొంచెం అని ఇంప్రూవ్ అవుతున్నామని అనుకోవాలి. ఎలా జరిగిందంటే దీనికోసం లాస్ట్ లో మాట్లాడదాం. ఇంక ఈ రోజు విశేషాలు ఏంటంటే ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే కాలేజ్కి వెళ్దాం కదా అనుకున్నాను. కాకపోతే మా అక్క దగ్గరికి వెళ్దాం కదా హాస్పిటల్కి అనుకున్నాను. కాకపోతే ఇంకా ఎలాగా చూడకూడదు అని గట్రా అన్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంటికాడ ఉన్నాను ఈ రోజు. ఎందుకు మానేసాను అనిపించింది ఈ రోజు. ఇంకా అలాగే ఇంటికాడ ఉన్నాం కదా అని చెప్పేసి చికెన్ అయిపోతే చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ తెచ్చుకున్నాక మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 5 గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని దాని తర్వాత పెరుగన్నం పెట్టుకుని తినేసాను. ఇంకా అలా రెడీ అయ్యి స్నానం చేశాను. స్నానం చేసాక ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. ఇంకా అలా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఏదో మ్యాచ్ వస్తుంది అన్నారు. అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి ఏదో T20 మ్యాచ్ ఉంటే మ్యాచ్ చూసాను మామ. కొంచెం సేపు చూసినప్పుడు ఇంకా అలా ఈవినింగ్ 4:30 అయిపోయింది. 4:30 అయితే ఇంకా జిమ్కి వెళ్ళిపోవాలి కదని చెప్పేసి 2 బనానాస్ తినేసి జిమ్కి వెళ్ళిపోయాను. ఈ రోజు వర్కౌట్ ఏంటంటే చెస్ట్ ట్రైసెప్ మామ. చెస్ట్ లో ఈ రోజు అయితే చెప్పాను కదా నాకు ఇంక్లైన్ బార్బిల్ ప్రెస్ అనేది చాలా బాగా పట్టిందని. అంటే నాకు ముందు దాకా నేను షోల్డర్ అనేది బాగా ఎంగేజ్ చేసి ఉన్నాయి. దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు నాకు ఇదేదో వచ్చేసిందని చెప్పట్లేదు మామ. నాకు కొంచెం బాగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను మామ అంతే. ఇంకా అలా చెస్ట్ వేరియేషన్ కంప్లీట్ చేసుకుని ఇంకా ట్రైసెప్ లో ఒక 3 వేరియేషన్ కొట్టేసి ఇంటికి వచ్చాను మామ. ఈ రోజు జిమ్ లో అంత మంచిగా పర్ఫార్మ్ చేసినప్పుడు ఇంటికి వచ్చి మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి కాబట్టి వే ప్రోటీన్ 3 బనానాస్ ఓట్స్ మిక్స్ చేసుకుని తినేసాను మామ. అంతే ఈ రోజు కొంటా మరి బై మామ.